తెలంగాణ వర్స్ ఆంధ్ర. డైలీ ఎంక్వైరీస్ తెలంగాణ గానీ ఆంధ్ర నుండి గానీ 10 వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్లు గానీ కాల్స్ గానీ రావడం జరుగుతుంది. మేము చెప్పే క్వాలిఫికేషన్స్ లో డైలీ వర్క్ ఇచ్చేటోడు ఒక్కరు ఉంటున్నారు. అయితే మాకు ఆ ఒక్క కస్టమర్ చాలు. డైలీ మాకు వచ్చి 10 ఎంక్వైరీస్ లో 8 ఆంధ్ర వాళ్ళకి, 2 తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరులో ఒకళ్ళు వర్క్ ఇస్తున్నారు, అది తెలంగాణ వాళ్ళు. మన వాళ్ళు 8 మంది కాల్ చేస్తున్నారు, 0. కానీ నాకు అర్థం ఉంది ఏంటంటే ఆ 10 మందిలో మిగతా 9 మంది ఫోటోగ్రాఫర్లో ఎందుకు డేటాను స్ప్లిట్ చేయలేకపోతున్నారు, ఎందుకు క్లయింట్ల చేత ఆ యొక్క ఫోటోని నేను చెప్పిన క్వాంటిటీలో సెలక్షన్ చేయించలేకపోతున్నారో అన్నది నాకైతే అర్థం కావట్లేదు. తెలంగాణ వాళ్ళైతే నేను పీడిఎఫ్ పెట్టగానే 1-2 రోజుల్లో కరెక్షన్ కంప్లీట్ చేసి ఆల్బమ్ ప్రింటింగ్ తో సహా వాళ్ళు 1 వీక్ లోపే వాళ్ళ స్టేట్ యొక్క ఏదైతే మెయిన్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఉందో అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుందండి. వాళ్ళ కరెక్షన్ అలా మహా అయితే ప్రోటోకాల్ తప్ప ఇంకా పెద్ద కరెక్షన్స్ ఏముండవు. తెలంగాణ వాళ్ళందరికీ డిజైన్ చేసామా, డెమో పెట్టామా, కరెక్షన్ చేసామా, ప్రింట్ వేసామా, డెలివరీ ఇచ్చామా అన్నట్టు ఉంటుంది తెలంగాణ వాళ్ళతోటి. నేను ఇన్ని సంవత్సరాల్లో వర్క్ ఎక్స్పీరియన్స్ లో గమనించింది ఏమిటి అంటే ఆంధ్రాలో అయితే 1 నెల నుండి 1 సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. కొంతమంది అయితే డేటా చేంజెస్ కానీ డేటా పికప్ చేసుకోవడం కానీ ఎప్పటికీ జరగదు, వదిలేస్తారు. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచింపచేయాలన్నదే నా ఆలోచన. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాలు సూచనలు ఏమైనా ఉంటే తెలియపరచండి. అంతవరకు సెలవు. సదా మీ సేవలో మీ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9866698709. సైనింగ్ ఆఫ్. జై హింద్.